నాకు కంప్లైంట్స్ రావద్దు, జాగ్రత్త పని కావాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయడం జరుగుతున్నాయంటే ఇవాళ మీరు చేయండి. మీరు బగాయత్లా అక్కడ 100 ఉంటే కనీసం 10 పర్మిషన్ లేదు, 90 కళ్ళు మూసుకున్నావా? ఎంతెంత పెద్ద స్ట్రక్చర్లు వచ్చినాయి, కమర్షియల్ స్ట్రక్చర్స్ వచ్చినాయి. చూడండి, చూసి ఇచ్చేయండి. కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ పైసలు ఖరాబ్ అంటే మింగేస్తుడు వీడే దొంగనా కొడుకు. మళ్ళీ వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాను, నువ్వు పని చేయమంటే చేస్తా లేకపోతే వెళ్ళిపోతాంటావా? ఎంత బగాయత్లో ఎన్ని కడుతున్నారు? ఎన్ని బిల్డింగ్ ఎన్ని కట్టినా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని కట్టిరు? ఒక్కటన్నా గుర్తుపట్టినావా? జిహెచ్ఎంసీ పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు నువ్వు. ఎవరి కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు? నువ్వు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకోవడం, ఇంటికాడ కూర్చోవడం, నువ్వు అని చెప్తే పని చేయడం అంతే తప్ప జిహెచ్ఎంసీకి అరే పైసలు వస్తేనే కదా జిహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది. నీ అసలు పైసలు తినేస్తే ఎవడు చేయాలి? బాబు ఏమని అంటే నేను ఉంటా లేకపోతే వెళ్ళిపోతాంటావు అమ్మతోటి అంటున్నావు కదా. చేయమంటే చేస్తే వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో. ఎవరి గురించి? మా సొంతం గురించి చేస్తలేవు పని. ఎంత అన్యాయం! మేము ఎందుకు వచ్చినాం వీడికి? అరే పని చేయండి, లో లేయింగ్ ఏరియాలలో ఈరోజు వర్షాలు వస్తున్నాయి, దాని మీద పని చేయమని చెప్తున్నాం. మేము ఎవరిని ₹1 అడగము, మేము ఎవరిని అతను ఉంటే ఇంకా రూపాయి సాయం చేస్తాను నేను. అట్లాంటివి విడిచిపెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు. నువ్వు ఎంత అన్యాయం అండి ఇది. మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టనియవు. నువ్వు నీ ఇష్టం ఉంటే గరీబ్ ఉండి 50 గజాలు 60 గజాలు జాగుంటే ఆడ పోయి కూలగొడతావు. పెద్ద 1000 గజాలు 2000 గజాలు ఉంటే అవి కూలగొడతావు. ఆడ పైసలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా మనం కలిసి పనిచేద్దామని ఇప్పటిదాకా మీటింగ్లో మాట్లాడినాక నువ్వు నాకు బెదిరిస్తా అంటే ఎట్లా? గరీబులు ఇల్లు కూడా కొడతారు మీరు అంటే ఎట్లా? జాగ్రత్త పని చేయండి. నాకు కావాల్సింది అది. నాకు ఎవరో చెప్తే పని చేస్తా లేకపోతే ఇది కాదు. నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా, నేను హానెస్ట్గా నేను కూడా పని చేస్తాను. మీరు కూడా పని చేస్తూ చేయాలి. నా రిక్వెస్ట్ అది. కానీ వచ్చి నన్ను దబాయిస్తా అంటే నేను ఒప్పుకున్నట్టు కాదు. నేను